మన భారతదేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎంతమందికి తెలుసు ఇవి? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైనా సరే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థలు, విద్యా సంస్థలు. ఎంతమందికి తెలుసు? కానీ ఇవాళ రేపు ఏమైపోయింది? టీచర్లకు టార్గెట్లు, ప్రిన్సిపల్స్కి టార్గెట్లు, వైస్ ప్రిన్సిపల్స్కి టార్గెట్లు, టీచర్లకి టార్గెట్స్. మీరు ఇంతమంది పిల్లల్ని జాయిన్ చేయాలి, మీకు ఇంతమంది పిల్లల్ని జాయిన్ చేస్తే మీకు ఇంత ఇన్సెంటివ్. బుక్స్, కేజీలు బుక్స్, విపరీతమైన బుక్స్ మోత. దాన్ని అడిగే దమ్ము, ధైర్యం ఏ పేరెంట్స్కి ఉండదు. ఏమన్నా అంటే వీళ్ళకి లగ్జరీ కావాలి, రిచ్నెస్ కావాలి. మీ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడంటే పలానా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అండి, పలానా ఇంటర్నేషనల్ స్కూల్. అక్కడ వాడిని ఏం రుద్దుతున్నారో, ఏం నేర్పిస్తున్నారో, వాడిలో క్రియేటివిటీ, టాలెంట్ ఏం తీస్తున్నారో అనవసరం. బట్టి మరి 10కి 10 రాకుండా ఏమవుతాయి? చదివిందే గ్యాప్ లేకుండా అదే చదివిస్తే ఇంకా అదే ఉంటుంది, బుక్ నాలెడ్జే ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. టీచర్లకు టార్గెట్లు, లక్షల ఫీజులు, ఎన్ని లక్షలు ఎక్కువ పెట్టి, ఎన్ని లక్షలు ఎక్కువ కట్టి ఆ పెద్ద స్కూల్స్లో జాయిన్ చేస్తే ఆ పిల్లవాడికి అంత బాగా చదువు వచ్చినట్టు. అబ్బా 5 లక్షల ఫీజే, అమ్మో మా పిల్లవాడికి 5 లక్షల ఫీజు. ఎన్ని లక్షలు ఎక్కువ పెట్టి చదివిస్తే అంత బాగా చదువు వచ్చినట్టు. ఏం ఆలోచిస్తున్నారండి పేరెంట్స్? విద్యా సంస్థలైనా ఏం ఆలోచిస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? అసలు టీచర్స్కి టార్గెట్స్ ఏంటండి? నాకు అర్థం కాదు. మీ దగ్గర చక్కగా స్కిల్స్ ఉన్న టీచర్స్ ఉంటే వెతుక్కుంటూ వచ్చి పేరెంట్స్ మీ దగ్గర జాయిన్ చేస్తారు. పేరెంట్సే వెతుక్కుంటూ వచ్చి పోటీలు పడి మరీ జాయిన్ చేస్తారు. అంతేగాని టీచర్స్కి టార్గెట్స్ ఏంటండి? నాకు అర్థం కాదు. అన్ని కేజీలు బుక్స్ దేనికండి? ప్రతి ఒక్కరు ఆలోచించండి పేరెంట్స్. అసలు మన పిల్లవాడిలో స్టఫ్ ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో క్రియేటివిటీ థాట్స్ని పెంచాలి. అప్పుడే వాళ్ళు పెద్ద సైంటిస్టులు గాను, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గాను, పెద్ద ఇన్స్టిట్యూట్ని, పెద్ద వ్యాపార సంస్థల మీద పెట్టే క్యాపబిలిటీ వాళ్ళలో వస్తుంది. అంతేకాని గంపగుత్తలాగా రుద్ది రోజుకు 14 గంటలు. 10th క్లాస్ అయితే మరీ దారుణం. ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించండి ప్లీజ్.